గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్. ఎవరే? మాది కామారెడ్డి డిస్టిక్ తాడవాయి మండల్ తాడవాయి గ్రామం. అరే రాజు, మెట్టు రాజు. మరి ఫోన్ బిజీ వస్తుందని చెప్తే ఏంది మెట్టనా? అన్న చాలా సార్లు ప్రయత్నం చేస్తున్నా, మీ ఫోన్ ఎప్పుడు చూసినా బిజీ 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 వస్తుంది. అరే ఇక అందరు ఫోన్లు చేస్తారు కదనే అన్న. మా బాధ ఏంటంటే నేను ఒక తాపి పని చేసుకునే మేస్త్రిని అన్న. పూటకు గతి లేని వ్యక్తిని. అయ్యో, పూటకు ఇప్పుడు పొద్దున్న దాకా పని చేస్తే గానీ దొక్క నిండే పరిస్థితి అన్న. అయ్యో. అటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ భుజాల పైన వేసుకొని ఇలా మదన్ మోహన్ సార్ ను గెలిపిస్తే, అప్పుడు గతంలో జాజాల సురేందర్ ను పైసలు ఇచ్చి గెలిపించుకున్నాము. పైసలు ఇచ్చి మరీ పైసలు ఇచ్చి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మీ హిస్టరీ చూడండి. దయచేసి నేను ఏమంటున్నా, కార్యకర్తలకు కనీసం విలువ ఇయ్యండి. మా ఇల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాళ్ళు బంగ్లాలు ఉన్న వాళ్ళకి ఫోటోలు పోజులు ఇచ్చుకుంటూ పోతే మరి మా కార్యకర్తలు ఓలు పట్టించుకోవాలన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారన్నా? నేను ఒక 100 మందిని తీసుకుపోయి గ్యాదర్ చేసుకుంటా, మన పనులు అయితే మన ఎమ్మెల్యే సాబ్ మంచోడని ఒక 100 మందిని తేలి అన్న పని విడిసబెట్టుకొని ఇలా రోడ్ల పాలైనా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడన్నా. ఏం చేయాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఎందుకు ఇస్తలేడు? పొద్దున్న దాకా పని చేస్తే నా పెన్న పిల్లలు బతారన్నా, లేకపోతే బతకని స్థితిలో ఉన్నారన్నా. ఆ బాధ కోసం ఎన్నో సార్లు ట్రై చేస్తున్నా గానీ మీ ఫోన్ ఎప్పుడు చూసినా బిజీ బిజీ. అదే 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 కాదే అంటే ఏం పాలన? ఈ రెడ్ల పాలన పెట్టుకుంటే అయిపోవు కదా? ఇప్పుడు ప్రజాపాలన తీసేసి రెడ్ల పాలన పెట్టుకుంటే అయిపోతుంది అన్న. ఎందుకే నీకు అంతా అంటే ఇప్పుడు నీ ఒక్కరికి చేస్తలేరా, ఎవరికి చేస్తలేరా? అందరికన్నా మా కార్యకర్తలు నాతో పాటు ఒక 50 మంది మీ స్టూడియోలోకి తీసుకొచ్చే స్తోమత నాకు లేదన్నా. ఒక 50 మందిని మీతో మాట్లాడిపిస్తా. కార్యకర్తలు అంత ఆవేశంతో ఉన్నారన్న. ఎందుకన్నా అంటే కాళ్ళు బంగ్లాలు ఉన్నోళ్ళు మీలో కలవాలా, ఇక వేరేటోడు కాదు కలవద్దా అన్న? మా ఎమ్మెల్యే మదన్ మోహన్ అలాంటి వ్యక్తి, డబ్బులు కమ్ముడు పోయే వ్యక్తి. ఇలా రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం వస్తారు? మేము ఏ ముఖం పెట్టుకొని ఇళ్ళకి పోయి ఓట్లు అడగాలన్నా? మీరు ఇస్తున్న పింఛన్లు ఏమైనాయి? స్కాలర్షిప్లు ఏమైనాయి? తులం బంగారం అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్న. మేనిఫెస్టో రైతు భరోసా ఏమైంది? ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటున్నావు కదా? అవునన్న. మరి అప్పుడు ఓట్లు వేయమని ఎట్లా అడిగినావు? మరి తాడవాయిలా సార్ ఓట్లు వేయమని ఎట్లా అడిగినావు? అయ్యో ఇవి మనకు హామీ ఇస్తుండు కదా, మార్పు కలుగుతుందేమో అంటే నీ తప్పు లేదా? నమ్మకంతోనే చేసినామన్న. అదే నీ తప్పు లేదా మరి? ఇప్పుడు నాది కూడా ఉన్నదన్న. మరి ఇప్పుడు నీ తప్పు పెట్టుకొని ఇప్పుడు మదన్ మోహన్ అంటే ఏం లాభం, రేవంత్ రెడ్డి అంటే ఏం లాభం? నమ్మించింది నువ్వు, ఇంకా మేము అంటే గింటే నిన్ననాలే. ఇక నన్నే పరిస్థితి వచ్చిందన్న. మరి ఇప్పుడు ప్రజలు కూడా ఏమంటారు అంటే, అరే నువ్వు ఆయన తోలుకపోతే నాకు ఈ పని ఆ పని చేపిస్తా అంటే ఇప్పుడు ఏమే మా పరిస్థితి రోడ్ల మీదకి వచ్చిందని వాళ్ళు తిడతారు కదా. మరి బరాబరే కదా, ఎక్కడ తలెత్తుకొని తిరగని పరిస్థితి అన్న. అవునే, తప్పు మీరు చేసి ఇవాళ మళ్ళీ అలా తిడతారేంది? వాళ్ళు నమ్మించారు మిమ్మల్ని, మీరు నమ్మిర్రు. మీ వల్ల మేము మోసపోయినాం. ఇంకా మేము అంటే ప్రజలు. దయచేసి మా గురించి మాట్లాడాను అన్న, దండం పెడతా జరా. అదే కార్యకర్తలు అయితే పట్టించుకుంటలేడు అస్సలే. కానీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తుండు, కార్యకర్తలకే రాజీవ్ యువ వికాసం అన్నాడు, కార్యకర్తలకే కమిషన్లు అన్నాడు. అన్న నేను ప్రెస్ మీట్ పెట్టమన్నా పెడతా, నాకు స్తోమత లేకపోవచ్చు. నీ అసలు కాళ్ళు పట్టుకుని అన్న ప్రెస్ మీట్ పెడతా. గంతగానం కోపం ఉంది మదన్ మోహన్ మీద పాపం. అన్న నా బాధ ఒక్కటే అన్న, ఫస్ట్ దద్దరిలో కొట్టిండు మూమెంట్ లా అసెంబ్లీలో. ఇలా ఏమైంది? ఏం చేయమంటావు? రోజు కొట్లాడమంటావా? ఏమైంది? ఇలా మన లింగంపేట దగ్గర పెద్ద వాగుంటది అన్న, మొన్న కొంచెం వర్షం పడితేనే తెగిపోయింది. బీఆర్ఎస్ కూడా ఇట్లా ముఖం వేసుకొని తిరగని పరిస్థితి ఉన్నది. ముఖం నాలుకేసినట్టు అయిపోయింది. ఇక నాలుగట చెప్పు తీసుకొని నాది నేను కొట్టుకున్నట్టున్నది. అయ్యో రామా. అసలు సోనియా గాంధీ రాజీవ్ గాంధీ పేరంతా సర్వనాశనం చేసేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఓకే, మరి ఎట్లా? మరి ఇప్పుడు మళ్ళీ ఎవరైనా తెచ్చుకుంటాం? మళ్ళీ బీజేపీని తెచ్చుకుందామా? ఖచ్చితంగా మార్పు వస్తుందేమో. బీజేపీయా? ఇక నాకు అదే అంటే మంచిగా అనిపిస్తుంది. అదే బీఆర్ఎస్ చూసినాం అయిపోయింది, కాంగ్రెస్ చూసినాం అయిపోయింది, చేయరని. మిగిలింది ఒక బీజేపీ ఉన్నట్టుంది రాష్ట్రంలో రాంది.
ఇక ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామని ఆలోచన అన్న. ఇక వాళ్ళు కూడా గిట్టనే తిప్పల పెడితే మళ్ళీ ఇంకోళ్ళు ఇక అట్లా ఏం చేస్తామన్న, ఇప్పుడు మన ట్యాక్సీలతోనే జీతాలు తీసుకుంటారు. మన ట్యాక్సీలు కట్టింది వాళ్ళే తిరుగుతారు అన్న. వాళ్ళ ఇంట్లోకెళ్ళి వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టేటట్టయితే రేవంత్ రెడ్డి 75 సార్లు ఓనే ఒక రైతునన్నా, ఒక టార్గెట్ పని చేసుకుంటా, నాకు ఇంత పొలం ఉన్నదన్న, నాకు ఇప్పటికి రైతు భరోసా వాళ్ళే. మొన్న కూడా వాళ్ళే మొన్న వేసిండు ఒకసారి. మొన్న కూడా వాళ్ళే అన్న, నీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టమన్నా పెడతా. మొన్న ఎందుకు వాళ్ళే చెప్పు, కారణం ఏంది చెప్పు నీకు. ఎక్కడ నాది ఏఈఓ సార్ను కలవమంటే ఏఈఓ సార్ కలిసిన ఏమంటాడు, ఆ ఎంఆర్ఓ తప్ప అంటాడు. ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఎంఆర్ఓ తప్ప, ఏఈఓ దగ్గరకు అంటారు. ఇక సప్లైగా తిరిగి సప్లై పోకున్నాయి. కాదే పీపీబీ పట్టా పాస్బుక్ నీ పేరు మీద ఉందా? మా దగ్గరనే ఉందన్న. ఆ పేరు మీద, నీ పేరు మీద ఉందా? నా పేరు మీదనే ఉంది. మళ్ళా అంతకుముందు వచ్చిందా రైతు బంధు అదే దాని మీద? వచ్చిందన్న. ఇప్పుడు ఎందుకు తట్టుపడ్డది? అది దేంట్లో ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఓ అని అడిగితే ఏఈఓ అని అడగమంటాడు, ఏఈఓ అని అడిగితే ఎంఆర్ఓ అని అడగమంటాడు. కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు అందులో ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగిందా? భూమి ఏమన్నా కొంచెం అటు ఇటు మార్పిల్లు చేసినావా, అమ్మినవా, జరంతా ఏమన్నా జరిగిందా? మేమిద్దరం అన్నదమ్ములము పంచుకున్నాము, ఎవరి దారికి పట్ట అయింది అందరికి. ఎప్పుడు పంచుకోరు మీరు, ఎప్పుడు పంచుకోరు? మేము 2002లో సార్. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మీ ఆ సర్వే నెంబర్ ఉంది కదా, ఆ సర్వే నెంబర్లో మీ ఒక్కరికి రాలేదా? ఇంకా అదే సర్వేలో ఇంకా వేరే భూములు ఉంటాయి పక్క పొంటలో. 210లో మాలస్క మందులు ఉన్నాయి వాళ్ళకు, అంటే ఈనాంలోనే వచ్చింది సార్ అవి. అదే అంటే మరి వాళ్ళకి వచ్చిందా అంటున్నా? వాళ్ళకు కూడా రాలేదు సార్, అది సర్వే నెంబర్ మొత్తమే రాలేదు. సర్వే 210లో ఎంత భూమి ఉన్నదో అంత భూమి ఒక్కలో కూడా రైతు భరోసా రాలేదు. కరెక్ట్, నేను చెప్పిన అదే మరి కారణం అది అయ్యి ఉంటుంది తప్ప వేరే నీ ఒక్కనికి వేయొద్దని ఉంటుందా? రేవంత్ రెడ్డికి ఇంతమందికి వేసిండు, 70 లక్షల మంది రైతులకు వేసిండు మొన్న, నీ ఒక్కనికి వేయొద్దు. ఖాళీ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్న తాడ్వాయి మెట్రాజుకి వేయొద్దు అని డిసైడ్ అయ్యింది, అట్లా కాదు కదా? అదే అన్న. ఇప్పుడు ఆ సర్వే నెంబరు బ్లాక్ లిస్ట్లో పెట్టుంటారు, అట్లా చాలా భూములు ఉన్నాయి. దానికి కారణం ఏందో ఎంఆర్ఓనే రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడగాలి, లేదంటే ఒకసారి పోయి ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకొచ్చుకోవాలి. కామారెడ్డికి పోయి ప్రజావాణి పోయి కలెక్టర్కి అది ఇచ్చుకుంటే మరి ఎందుకు, కారణం ఏంది, నాకు ఎందుకు రైతు బంధు రాలేదని చెప్పి అడిగితే వాళ్ళు దానిపైన ఖచ్చితంగా విచారణ జరిపిస్తారు. తప్పకుండా మాట్లాడండి అన్న. తప్పకుండా మాట్లాడతా. థ్యాంక్ యూ రాజు. 70 లక్షల మంది రైతులకు వేసిండు మొన్న, నీ ఒక్కనికి వేయొద్దు. ఖాళీ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్న తాడ్వాయి మెట్రాజుకి వేయొద్దు అని డిసైడ్ అయ్యింది, అట్లా కాదు కదా? అదే అన్న. ఇప్పుడు ఆ సర్వే నెంబరు బ్లాక్ లిస్ట్లో పెట్టుంటారు, అట్లా చాలా భూములు ఉన్నాయి. దానికి కారణం ఏందో ఎంఆర్ఓనే రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడగాలి, లేదంటే ఒకసారి పోయి ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకొచ్చుకోవాలి. కామారెడ్డికి పోయి ప్రజావాణి పోయి కలెక్టర్కి అది ఇచ్చుకుంటే మరి ఎందుకు, కారణం ఏంది, నాకు ఎందుకు రైతు బంధు రాలేదని చెప్పి అడిగితే వాళ్ళు దానిపైన ఖచ్చితంగా విచారణ జరిపిస్తారు. తప్పకుండా మాట్లాడండి అన్న. తప్పకుండా మాట్లాడతా. థ్యాంక్ యూ రాజు.